కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా ఎరికో కోటలు కూల్చివేసిన ఎర్ర సముద్రమును చీల్చివేసిన ఎరికో కోటలు కూల్చివేసిన ఎర్ర సముద్రమును చీల్చివేసిన శత్రు సైన్యమును ముంచివేసిన శక్తిమంతుడా ఆరాధనయా శత్రు సైన్యమును ముంచివేసిన శక్తిమంతుడా ఆరాధనయా ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా విడుదలనిచ్చిన విజయశీలుడా వినయము నేర్పిన సిలువయోధుడా విడుదలనిచ్చిన విజయశీలుడా వినయము నేర్పిన సిలువయోధుడా విలువగు నీ మాటలు విందునీసయ్యా విరిగిన హృదయముతో ఆరాధనయా విలువగు నీ మాటలు విందునీసయ్యా విరిగిన హృదయముతో ఆరాధనయా రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు షూనేము పట్టణానికి వెళ్ళాడు. ఎలీషా ఎవరి శిష్యుడు? ఏలియాకి శిష్యుడు. ఎవరికి గురువు? గెహాజీకి గురువు. సరేనా? ఒక పట్టణానికి వెళ్ళాడు. షూనేము పట్టణానికి వచ్చాడు. ఎవరైనా పట్టణానికి వచ్చాడు. అక్కడంట ఒక గొలురాలైన ఒక స్త్రీ. వాటి టైటిల్ కదా, మంచి టైటిల్. గొలురాలైన స్త్రీ అంటే ఎలా? ప్రజలకు రంగులేసినాను. కానీ బైబిల్ చెప్తుంది ఆమెంట
గనురాలైన స్త్రీ పెద్దదండి, ముస్లిం దగ్గరికి వచ్చేసింది. పెద్దదా? మీకంటే తెలుసు మాస్టర్ గారు, మీకు తెలుసు బయట. పెద్దదా? పెద్ద వయసుకు వచ్చింది. పాస్టర్ గారిని చూసి, అయ్యా అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని ఏం చేసిందంట? ఈస్టర్న్ వెస్ట్రన్ వాళ్ళు ఉన్నారే, యూరోప్ దేశాలు, అమెరికా అవతల వైపు, మనం తూర్పు దేశాలు, వాళ్ళేమో పడమటి దేశాలు, తూర్పు పడ, వాళ్ళు పాశ్చాత్యులు అంటారు. పాశ్చాత్యులు అంటే పాశ్చాత్య దేశాలు, ప్రాచ్యులు అన్నమాట. అదే అక్కడి నుంచి వచ్చారు ఆదిలు అన్నాక అది ఒక పెద్ద నామకరణం. మనం ఇటు ప్రక్కన పుట్టామని వాళ్ళు పెద్ద ఫీల్ అవుతారు. వాళ్ళు అంటే వాళ్ళు ఇజ్రాయెల్లో నుంచి చెదిరిపోయి వచ్చినటువంటి ఎత్తర్లు, ఎరుపులు, బలవంతులు వాళ్ళు. అందుకని వాళ్ళు ఫీల్ వెరీ హై. యూదులు కదా, అందులో నుంచి వచ్చినాడు. అందుకని వాళ్ళ టెర్మినాలజీలో కూడా అప్రాచ్యుడా అని పిలిచారు భారతదేశం భాషలో. అప్రాచ్యుడు అంటే భూదేవి కాదు, అంటే ప్రాచ్యం కానివాడా, పాశ్చాత్య దేశంలో నుండి రానివాడా, అంటే తూర్పు దేశంలో పుట్టినవాడా, అంటే భారతీయుడ. వాడు చెప్పకనే చెప్తున్నారు మేము భారతీయులమా కాదని. షునేమీయురాలు ఎలీషాను భోజనమునకు రమ్మని, భోజనం చేయమని బలవంతం చేసినారు. మంచి కాబట్టి బలవంతం చేయొచ్చు. దేవునికి స్తోత్రం. బలవంతం చేసిన బలవంతం చేసినారు. బలవంతం చేయొచ్చా? బలవంతం చేయొచ్చా? వాక్య విషయంలో బలవంతం చేయొచ్చా? ఆహార విషయంలో బలవంతంగా పెట్టొచ్చా? పెట్టినా. అందుకే ఆమెకు గనురాలు అని టైటిల్ ఇచ్చారు. గనురాలైన స్త్రీ భోజనం రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా పాస్టర్లకు సమ్ము దొరికితే చాలు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. పిలిచి రమ్మని బలవంతము చేసిన కనుక వచ్చినప్పుడల్లా మంచి కుక్కేమో సిస్టరు లేకపోతే ఎవరు వెళ్తారు? భోజనం రెడీ. ఇంకో సంగతి తెలుసా, ఆ దినాల్లో ప్రవక్త వెళ్తుంటే ఒక్కడే వెళ్తారు, 10 మంది 15 మంది 20 మంది పెడతారు. మరి అయ్యగారితో పాటు శిష్యులు వచ్చారంటే వాళ్ళకి కూడా పెట్టాలిగా. పెట్టాలి. అందరికి పెట్టిందా? పెట్టే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అందరికి పెట్టే ఉంటారు. తీసుకొచ్చింది భోజనం పట్టింది. ఎప్పుడైతే పెట్టిందో అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. అందరికి భోజనం పెడుతుందో పంపిస్తుంది. అలా వస్తూ వెళుతూ ఉన్న సందర్భంలో ఏం జరిగింది? కాగా ఇట్లా జరుగుతుంది కాబట్టి పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను మంచి టెస్ట్ మన ఇచ్చింది. అయ్యా మనకు దగ్గరకు వచ్చే పాస్టర్ గారు భక్తి కలిగిన మ్యాన్ ఆఫ్ గాడ్, భక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలి. మనం స్వయంగా మనకు మనమే పాటలు పాడుకోవాలి. అది భక్తి. నలుగురిలో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేది కాదు. యూ హ్యావ్ టు సింగ్ యువర్ సెల్ఫ్. బండి మీద వెళ్ళేటప్పుడు, బస్సులో ఉన్నప్పుడు బైబిల్ చదువుకునేది భక్తి. కూర్చున్నప్పుడు ఒక్కదాని ప్రార్థన చేసుకునేది భక్తి. షూనేమీయురాలు దైవజనుని చూసింది, వ్యక్తిగతంగా భక్తి చేస్తున్నాడని చూసింది. పెనిమిటి వైపు తిరిగిందంట. ఎవరి వైపు? హస్బెండ్ చెప్పకుండా చేయలేదండి. ఎక్కడే ఉంది పట్టు? భర్తతో చెప్పింది. ఏమని? మన ఎద్దుకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు
మరి ఏం చేయమంటావమ్మా నువ్వు? వచ్చుచూ పొలుచున్న వారు భక్తి గల దైవజనుడు వారిని ఎరుగుదును. కావున మనము భక్తి కలిగి ఉంటే సంఘాలను ప్రభు కట్టిస్తాడు. మనం భక్తి చేస్తే ప్రజలను ప్రభువు మన వైపు తిప్పుతాడు. మనం భక్తి కలిగి ఉంటే ప్రభు కార్యాలు. నాకు దశంభాగం ఇచ్చే బిడ్డను చెప్పాను కదా మీకు చాలాసార్లు కదా 2-3 సార్లు. అమ్మా అక్కడ అవసరం ఉంది, నువ్వు అక్కడ ఇస్తే బాగుంటుంది దశంభాగం అని చెప్పా. ఆమె నమ్మకంగా ఇచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె బిడ్డలు ఇస్తున్నారంట. సంతోషించా. ఆమె బిడ్డలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ పిల్లడి వల్ల నాకు చెప్పడం మనం ఎవరు చెప్తాడు? భర్తతో చెప్తుంది, గోడ మీద మనం ఒక చిన్న గదిని పరిచయం. విత్తనం ఎలా మొలుస్తుందో మీరు విత్తనం వేయండి, ప్రభు దాన్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఊరికి వెళ్ళడం మొదలు పెట్టాడు ఈయన. అక్కడ భోజనం చేసినందు చేత ఏం కట్టబడుతుంది? గది కట్టబడుతుంది. మీరు వెళితే చాలు ప్రభు కడతాడు. ఇదిగో మీరు అట్లా అడుగు పెట్టండి. కాఫీ తాగడానికి వెళ్ళండి పాస్టర్ గారు, కాఫీ తాగడానికి వెళ్ళండి, ప్రభు కార్యం చేస్తాడు. ఒక ఇంటికి మనం పోతే ప్రభు అక్కడ అద్భుతాలు కనిపిస్తాడు. ఒకసారి ఫినేహాస్ గారు చెప్పారు, ఆయన కాలువగట్టు మీదకి వెళ్ళాలంటే ఏదో ఒక గ్రామానికి పరిచయం. అసలే పాత స్కూటర్ అంటే అప్పట్లో, అదేమో పంచర్ పడింది. ప్రభు ఇది చూస్తే పాత స్కూటర్, గ్రామం చూస్తే దూరం, ఇక్కడేమో చీకటి, పంచర్ ఏమో బండికి పడింది. ఏం చేయను? ఎట్లా వెళ్ళనయ్యా? అసలు ఎట్లా వెళ్ళు? పనిలో ఎవరైనా ఏడుస్తున్నారా? కొనల్లో కొంటూ ఏడ్చే తల్లులు ఉన్నారా? ఉంటాయి. పనిలో ఏడుపు ఉంటుంది, కష్టం ఉంటుంది. చెప్పాను కదా, ఉండదు. గడ్డిగా పంపేది మా అమ్మ. గడ్డి కోస్తా నానా తిప్పలు పడి గడ్డి కోసుకొచ్చి చేస్తే తిట్టకుండా తిట్టేది. అస్సలు ఎంత బాధ కలుగుద్దో ఆ సిచ్యువేషన్లో. దైవజనుడు బాధ కలిగిందంట, ఏడ్చాడు. బాధ కలిగిందంట. నువ్వా అంటే సరే, అక్కడ ఒక ఇల్లు కనపడుతుందంట కాలువగట్టు మీద. ఆ ఇంటికాడ ఆ ఊరు వెళ్ళాలిగా, ఈ మధ్యలో దగ్గరలో ఉన్న ఇంటికాడ ఆ బండి పెట్టి, అమ్మా పంచర్ పడింది, నేను రేపు పొద్దు నుంచి వేసుకెళ్తాను, ఇక్కడ ఉంచండమ్మా అని పెట్టి. అట్లా ఇల్లు పరిచయం అయిందంట. మళ్ళా వెళ్ళినందు చేత ఆ ఇంటి వారికి సువార్త అందించారట. ఆ ఇంటి వారు ప్రభువులోకి వచ్చారట. ఆ ఇంట్లో ఇప్పుడు సంఘాన్ని మొదలు పెట్టారంట. అక్కడ ఇప్పుడు పరిచయం జరుగుతుందంట. హల్లెలూయా. మంచిగా పడిందా? ఇబ్బంది అయిందా? అన్నట్టు నువ్వు అడుగు పెడితే ప్రభు అద్భుతాలు చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేశారా? నిన్ను ఊరేసారా? అక్కడ ప్రభు ఇంకొక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అసలు ఏడు ప్రభు నన్ను ఇక్కడ పెట్టా మేడమా కాదు, గొప్పస్తాడు. వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు మంచి దైవజనుడు కాబట్టి మనము గోడ మీద అంటే పైన ఒక చిన్న గది కడదాం. అందులో అతని కొరకు ఒక మంచం, ఒక బల్ల, పీట, దీపస్తంభం. పీట దీపస్తంభం అంటే పీట దీపస్తంభం, బల్ల, మంచము, పీట, దీపస్తంభం. మంచం రెస్ట్ తీసుకోవడానికి, దైవజనుడికి రెస్ట్ ఉండాలి అని కోరుకోండి. బల్ల భోజనానికి, దైవజనుడికి మంచి భోజనము పెట్టాలి. పీట కూర్చొని స్టడీ చేయడానికి ఉంది కామెంటరీలో. అప్పటికే భక్తులు స్టడీ చేశారు, చూసారు. దీపస్తంభం ఒకవేళ నైట్ కూడా ఉండవలసి వస్తే he would study. అవడానికి పెద్దదే కానీ పరిచర్య నిమిత్తమైన ఆలోచన చేస్తుంది, అవసరత నిమిత్తమైన ఆలోచన చేస్తుంది. పరిచర్యలో అవసరతను చూసే తల్లులు ఎంతమంది ఉన్నారు?
పరిచర్యలో అక్కడత నెరిగి ఫ్యాన్ అనవసరం తిరుగుతుంది, వెళ్ళి కట్టేసేవాడు. మీ స్వరం మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారికే వినబడాలి. కొంతమంది రెచ్చిపోయి పక్కన కనబడేటట్లు మాట్లాడతారు, అది దీవించబడడానికి మార్గం కాదు. పక్కన కూడా వినవలసి వస్తే అప్పుడు మాట్లాడు. ఓకే, ఏం నేర్పుతున్నాం సంఘంలో? బల్ల, దీపస్తంభం, నీట, మంచము ఇచ్చా. మంచం వల్ల నన్ను కోరింది. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా నంబర్ 1 భోజనం పెట్టింది, నంబర్ 2 ఇప్పుడు అకామిడేషన్ కూడా. అది ఇంపర్మనెంట్, ఇక్కడ ఇది పర్మనెంట్. అవకాశం ఉన్నంత మటుకు పరిచర్యలు రోజు రోజుకు మీరు స్థిరపరచబడాలి, బలపరచబడాలి అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ తరువాత అతడు ఒక దినమున వచ్చి ఆ గదిలోనికి వెళ్ళి అక్కడ పరున్నాడు. ఇదిగో ఆ ఆవిడ చెప్పింది, వాడు ఆయన చేశాడు. హస్బెండ్స్, భర్తలు ఉన్నారా? ఎంత మంచి భర్త కదా. ఆయన అంగమేనా కాదు, ఓళ్ళు మెరిసిపోయింది జుట్టు. కానీ వాళ్ళ ఆవిడ, ఇదిగో మనం గది కట్టాలి, అట్లాగేనమ్మా. ఇదిగో మనం బల్ల తేవాలి, అట్లాగేనమ్మా. ఇదిగో మనం మంచం వేయాలి, అలాగేనమ్మా. ఇదిగో మనం దేపిస్తాము. ఎక్కడెక్కడికి వెళ్ళాడు? ఇటుకేసుకొచ్చాడు, అడిసి దొక్కాడు, గది కట్టాడు, వడ్రంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కుర్చీ చేయించుకొచ్చాడు, బల్ల చేయించుకొచ్చాడు, మొత్తానికి చేయించుకొచ్చాడు. హల్లెలూయా, చేయించుకొచ్చాడు, సిద్ధపరిచాడు. ఒకరోజు రానే వచ్చారంట, వచ్చి ఆ గదిలోనికి వెళ్ళాడు. అక్కడ స్లెప్ట్, పడుకున్నాడు. పరుండిన తర్వాత పిమ్మడ అతడు తన దాసుడైన గెహాజీని దయ్యం ఉన్నాడు. అప్పుడు గెహాజీ 5వ అధ్యాయంలో కదా పట్టింది దయ్యం. 4వ అధ్యాయంలో గెహాజీని పిలిచి ఆ షునేమీరాలను పిలవమన్నాడు. అమ్మా, అయ్యగారు పిలుస్తున్నాడమ్మా అనిపించి షునేమీరాలను పిలవమనగా వాడు ఆమెను పిలిచాడు. పరిశుద్ధాత్ముడు అక్కడ తెలుగులో రాయించినప్పుడు వాడు అని రాయించాడు. ఇగో వాడు వీడంటే మేము కొందరు తెలుసా అనకూడదు. పనివాడే. అక్కడ తగ్గించాలని కాదు ఉద్దేశం, నేర్పించాలని ఉద్దేశం. ఆ తల్లిని పిలవమన్నాడంట. అప్పుడు ఆమె పిలుచుచున్నాడు దైవజనుడు అని చెప్పాడు. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు మంచి కష్టమని, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎదుట కనపరిచితివి, నీకు నేనేమి సేవకులు గుర్తుంచుకోండి. ఇతరులు మీకు భోజనం పెట్టినప్పుడు ఆన్లైన్ పీపుల్, మీరు వారిని ఆశీర్వదించి రావాలి. వారికి ఏం కావాలో తెలుసుకుని పనిని చేయాలి. దైవజనుడు డాక్టర్ శామ్యూల్ థామస్ గారు ఏం చెప్పారంటే, ఒకసారి మీరు ఎక్కడికైనా ఒక గృహాన్ని దర్శించినప్పుడు, ఆ గృహాన్ని కాదు, సేవకుని గృహాన్ని దర్శించినప్పుడు పాస్టర్ గారికి అందరు ఇస్తారు కదా, గివ్ సంథింగ్ టు ద పాస్టర్స్ వైఫ్. ఏదో ఒకటి ఇవ్వకుండా తిరిగి రావద్దని చెప్పారు లేటెస్ట్ మీటింగ్లో. చూసారా, ఆయన చేస్తాడు. ఏదైనా ఇవ్వాలనే మనసు ఉండాలి దైవజనుడికి, ఏదైనా ఇవ్వాలనే మనసు. దీవించబడ్డాను నేను,
భోజనం చేశాను, రెస్ట్ తీసుకున్నాను. ఇంత పెద్ద వయసులో ఈ సహోదరి మా కొరకు ఎంత ఏర్పాట్లు చేసింది. ఈ కొరకు నేను ఏదైనా చేయాలి. ఐ నీడ్ టు డూ సంథింగ్ అనుకున్నాడు. ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనపరిచితివే, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేనేమన్నా రికమెండేషన్ చేయాలా? పాస్టర్లు రికమెండేషన్ చేయొచ్చా? సపోజ్ పాస్టర్ గారికి ఎస్ఐ తెలుసు, చెప్పొచ్చా? ఒక మాట చెప్పొచ్చా? అడిగాడు. ఏమి ఎలీషా అడిగాడు, నిన్ను గురించి నేను ఏదైనా రాజుతో ఒక మాట ఏంటి పాస్టర్ గారు? రాజు తెలుసా ఏంటి? ఎలీషా గారికి తెలుసు కదా. శత్రువులు వస్తే బట్టలు దించేసుకుంటుంటే కాపాడింది ఎలీషానే కదా. నువ్వెందుకు బట్టలు దించుకుంటున్నావు అని చెప్పాడు. నన్నేమన్నా మాట్లాడమంటావమ్మా, నీకేమన్నా హెల్ప్ చేయనా అంటే ఏమన్నా చెప్పండి అని అడుగమని గెహాజీకి ఆజ్ఞయ్యగా. మరి అక్కడ ఆ బ్యాలెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పురుషులు ఆవిడంటే వచ్చింది నిలబడింది అంటే, కానీ అక్కడే ఉందేమో పురుష భయపడుతుంది లోపలికి రావడానికి. అడగాడు వాడు గెహాజీతో అడిగాడంట, అమ్మా నీకేమైనా కావాలా అని అడిగాడంట. అందుకామె అయ్యా ఇదిగో నేనున్నది మా వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాను కదా, మా స్నేహితులు, మా బంధువులు, మా మిత్రులు వీళ్ళంతా నా రక్త సంబంధికులు, నా స్వజనులు, నాకు అన్ని చూసుకుంటారు. ఇబ్బంది కొంతమంది అవకాశం దొరికితే చాలు చొరబడిపోతారు. రాజబాబు గారు చెప్పారే, ఒకళ్ళ దేవుడు అడిగాడంట నీకేం కావాలరా అని. వాడు అటు ఆలోచించి ఏం అడగాల అని అర్థం కాక ఆలోచించుకుని అన్నాడంట, దేవా అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు, ఏముందో చెప్పు, దాన్ని బట్టి అడుగుతాను అన్నాడు. అడుగు ప్రభు నీకు అవకాశం ఇస్తే ఏమన్నా అడుగుతావా? ఈ సహోదరు అయితే, ప్రభా నా దగ్గర ఏముంది, ఇంకా నా స్వజనుల్లో ఉన్నాను కదా, నాకంతా సమృద్ధిగానే ఉన్నది అన్నట్లుగా జవాబు వచ్చింది. చదవండి. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వారిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి. అక్కడ దొరికింది మన పాయింట్. హస్బెండ్ ఓల్డ్ కానీ గోల్డే పాపం వంట ఏమనగానే గది వేశాడు. నేను అనుకోవడం అందరూ ఆడపిల్లలు తిరుగుతున్నారేమో ఇంట్లో అనుకుంటున్నాను. ఏమండి, ఆడపిల్లల తల్లి, ఆడపిల్లల తండ్రి. పిల్లలు లేరనొచ్చుగా, మగపిల్లడే లేడంట. ఆడపిల్లలు ఉన్నారయ్యా, మగపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా అన్నవారు ఎవరైనా అంటే మీ కొరకే. దైవజనుడు చూశాడు, ఈ విషయం మంచోడే, పద్దాక అందరూ దుర్మార్గులు అనుకోమాకండి, సుగుణాలు కూడా ఉన్నాయి. అవసరతను చూచాడు. ఇందాకడేమో ఆమె అవసరతను చూచింది వీరిది, ఇప్పుడేమో వీళ్ళు ఆమె అవసరతను చూస్తున్నారు. మొదట నా పనిని చెయ్యి, నీ పనిని చేస్తానని చెప్పావుగా నాయనా అని ప్రార్థన చేసేది మా అమ్మ. మొదట వారి పని చేసిందిగా. ఇప్పుడు వారు ఏమి పనిలో ఉన్నారు. ఏం బదులైందండి చెప్పండి, చెప్పండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బదులైంది? కుమారుడు లేడని చెప్పాడు. చెప్పండి, మనం అన్నాడు ఇదిగో హస్బెండ్ ఓల్డ్ అన్నాడు. ఆయన అన్నమాటలే చెప్తున్నా. చదువు ఎలా ఉందన్నమాట. ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను.
మన బయటికి పోయినట్టుంది. మన పోయి అక్కడే ఉంటే భయపడుతుంది అనుకుంటున్నాను. ఏ తలుపు చాటునో ఉందేమో అనుకుంటున్నా. దైవజనుడు కదా, ప్రవక్తలు అంటే ఒలిగిపోయాడు, రాజులే భయపడేవాడు. పిలువమని చెప్పాను, వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చింది మన లోపలికి అట్లా చెప్పట్లేదు. కొంతమంది సందు దొరికితే ఎంటర్ అయిపోతారు. అక్కడ నిలబడిన ఎవరిల్లు? ఆమె ఇల్లే. ఎవరు కట్టించారు? ఆమె కట్టించింది. స్టిల్ ఈజ్ షీ టేకింగ్ అన్ అడ్వాంటేజ్? నో. ఏమన్నా ఏం కావాలి ఇంత చెప్పించాలా? అది పెద్ద విశేషం లేదు, మా ఇంట్లో ఉంటారా అందా? ఆ రోజుల్లో చాలా మంది అయ్యా అయ్యా అని ఏంటంటే ఒక్క డేట్ ఇప్పించాలి అయ్యా రాజబాబు గారితో. ఓరి నాయన, నేను డేట్ అడగడానికి అక్కడ లేదు స్టోరీ. మళ్ళీ నీకు ఇప్పించడమా? కష్టం. అయ్యగారు విశ్వాసం కూడా భయపడేవాడు. హల్లెలూయా, ఆమేన్. చూసారా? ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున యు విల్ హావ్ ఎ బేబీ అన్నాడంట. మరుసటి ఏట ఈ ఋతువున ఇదే సమయానికల్లా నీ కౌగిట ఎవరంటారు? హల్లెలూయా, ఆమేన్. నేనా ప్రభువు నేనేనా అని గురువుని అడిగినాడు అని యోధాను గురించి పాడారు. ఎవరో యోధాను గురించి కాదు, ఇక్కడ మనం ఈమె గురించి పాడాలి. నవ్వుకుందంటావా? భయపడిందంటావా? ప్రభు పరిచర్యకు నీ గృహం, ప్రభు పరిచర్యకు నీ ఇల్లు, ప్రభు పరిచర్యకు నీ సమయం, ప్రభు పరిచర్యకు నీ ధనం, ప్రభు పరిచర్యలో నీవు ఉంటే అనూహ్యమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా దేవుని పనిలో నిమగ్నం, ప్రభు నీ పనిని జరిగిస్తాడు. హల్లెలూయా. మరలా సంవత్సరానికల్లా నీ కౌగిట చెప్పండి. అది కూడా చెప్పేశాడు. మళ్ళా అమ్మాయి కాదు, మళ్ళా అమ్మాయి అనుకుంటా. ఎవరిని ఇస్తానన్నాడు? దైవజనుడు ఎంత శూరుగా చెప్పాడు. అవసరత లేదు చెప్పగా ఆమె ఆ మాట విని దైవ జనుడమైన నా ఏలినవాడా అలాగూ అయ్యా అయ్యా బాబు మా ఆయన ముసలాడయ్యా, నేను చెప్తే ముసలమ్మనయ్యా, అంత పెద్ద మాటలు ఎందుకులే అయ్యా, అప్పుడైతే అనుకున్నాను, అప్పుడు కావాలనుకున్నాను, ఇప్పుడు ఎక్కడ వచ్చేస్తాడయ్యా అబ్బాయి. అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం అనుకున్నాడు ఆవిడ. అబద్ధం కాదు. 40 సంవత్సరానికల్లా దేవుడు బిడ్డను ఇచ్చాడు. ప్రభు నీ అక్రతను కూడా తీరుస్తాడు. తీరి ఏంటో చెప్పనా? నువ్వు ప్రభు పనిలో ఉండు, ప్రభు నీ పనిని